బట్ ఏ మైక్ అయినా ఎంత ఇదైనా స్పీడ్ వెళ్తే కన్ఫర్మ్ అది పట్ పట్ సౌండ్ అనేది కొంచెం వస్తుంది, దాంతో డౌటే లేదు. సో మనం ఫస్ట్ హెల్మెట్కి షిఫ్ట్ అవుతున్నాము. ఇది ఒక్కొక్క ఫిల్టరు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యేలాగా వేసుకోవాలి. సో నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ప్రోడక్ట్ అది. సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు దీనికి సెట్ అయింది ఏదైనా అంటే ఇప్పుడు ఉండే ఎన్విరాన్మెంట్కి ఇదే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది రావడం లేదు. దానికి రీజన్ కూడా మీకు చెప్పిన, కొత్త మోటో వ్లాగింగ్ సెటప్ అనేది బిల్డ్ చేస్తున్నాను. సో దాని ప్రోడక్ట్స్ అనేది చాలా లేట్ అయినాయి. దాదాపు ఒక 10 డేస్ అయిపోయింది ఆర్డర్ పెట్టి కూడా. సో ఈరోజే వచ్చింది. ఇంకా ఈరోజే వీడియో కూడా స్టార్ట్ చేస్తాను, ఇంకా లేట్ ఎందుకనేసి. సో కొత్త మోటో వ్లాగింగ్ సెటప్కి ఎందుకు షిఫ్ట్ అవుతానంటే కొన్ని రీజన్స్ అంత ఎక్కువ లేదు. సో అది కూడా మీకు వీడియో కంటిన్యూ అవుతా మీకు ఆ రీజన్స్ ఏమని కూడా మీకు అర్థమవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మనం ఫస్ట్ హెల్మెట్కి షిఫ్ట్ అవుతున్నాము. సో ఫస్ట్ ఏ హెల్మెట్ నుంచి ఏ హెల్మెట్కి షిఫ్ట్ అవుతున్నాము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జార్ హంటర్ ఎడిషన్ ఇది వచ్చేసి. సో ఇది ఎందుకంటే దీంతో నాకు నచ్చింది ఏమంటే ఇది వచ్చేసి 5000లోనే బడ్జెట్, ఇది 5K లోపలే వచ్చేస్తుంది. నెక్స్ట్ ECE 22.06 సర్టిఫైడ్ హెల్మెట్, తెలిసిందే. ECE 22.06 అంటే దగ్గర 12 to 14 వెరిఫై చేసి హెల్మెట్ అనేది లాంచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిన్ లాక్ వైజర్ ఉంటుంది. హెల్మెట్ కూడా కొంచెం దీంతో పోలిస్తే దీంతో కొంచెం వెయిట్ లెస్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాట్ సర్టిఫైడ్, ప్యాడింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మీకు ఏమేం యాక్సరీస్ అయితే నేను ఆర్డర్ పెట్టినానో అది ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి మీకు క్లారిటీ ఇచ్చేస్తా, ఎందుకు పెట్టినా, ఎంత ప్రైస్ అయింది, ఏం కథ ఏమనేసి. సో చలో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మెల్లిగా. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టింది. సో ఇది వచ్చేసి ఏంద్రా అంటే గోప్రో యొక్క ND ఫిల్టర్స్, ఇది న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్స్. ఇది అంతే, ND అంటే న్యూట్రల్ డెన్సిటీ. సో ఇది ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్, మనకెట్ట ఎండలో కూలింగ్ గ్లాస్ అయితే ఎట్లా వేసుకుంటామో మన సన్లైట్ ఎక్కువ పడకూడదు అనేసి, సేమ్ గోప్రోకి సన్లైట్ ఎక్కువ ఉండకూడదు వీడియోస్లో అంటే. సో ఈ ఫిల్టర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఫిల్టర్ల వల్ల యూజ్ ఏమరా అంటే ఫస్ట్ థింగ్ మనకు సన్లైట్ని మ్యాక్సిమం రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ మనకి తగిన ఎన్విరాన్మెంట్లో మనం ఈ ఫిల్టర్స్ యూజ్ చేస్తే మనకి వీడియో అనేది కొంచెం సినిమాటిక్ లుక్లో ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ మోషన్ బ్లర్ కోసమే నేను మ్యాక్సిమం ఇదైతే కొనింది ఫిల్టర్స్. అట్లనే ఇంకా తెలిసిందే కదా, ఎండలు మామూలుగా లేదు, గోప్రోలో రికార్డ్ చేస్తా అంటే కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో దానివల్ల వీడియో అనేది కొంచెం క్లారిటీ తగ్గుతుంది. అందుకే ఇంకా ఈ ND ఫిల్టర్స్ని అయితే ఆర్డర్ పెట్టేసిన. సో ఇప్పుడు దీన్ని మీకు నీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సో ఇది వచ్చేసి యాక్షన్ కెమెరా ఫిల్టర్స్ టెస్లెన్ నుంచి. సో చలో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఎట్లా అంటే మనకు 4 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సిపిఎల్ వచ్చేసి సర్క్యులర్ పోలరైజింగ్ లెన్స్ అంటారు. సో దీనివల్ల మనకు యూజ్ ఏమంటే మనం వాటర్లో పాడు వీడియోస్ ఒకవేళ షూట్ చేయాలనుకుంటే ఆ రిఫ్లెక్షన్ వస్తుంది కదా, ఆ రిఫ్లెక్షన్ని లేకుండా చేస్తుంది. నెక్స్ట్ ND8, ND16, ND32 ఈ 3 లెన్స్ ఏం చేస్తుందంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఒక లెన్స్ యూజ్ చేయొచ్చు, లైట్నింగ్ తక్కువ ఉన్నప్పుడు ఒక లెన్స్ యూజ్ చేయొచ్చు, లైట్నింగ్ ని రెడ్యూస్ చేసేదానికి ఒక లెన్స్ యూజ్ చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్. అంతే, అట్లా చెప్పాలి. నాకు ఈ 3 లెన్స్ క్లారిటీగా తెలియదు, నేను బయట క్లైమేట్ దాన్ని బట్టి ఈ 3 లెన్స్ ఏది యూజ్ చేయాలా ఏది అనేసి క్లారిటీ తెచ్చుకుంటా నేను కూడా. సో నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ప్రోడక్ట్ అది. సో యాక్చువల్గా ఇది నా మోటో వ్లాగింగ్ స్టార్టింగ్లోనే కొనాలనుకున్నా, బట్ అప్పుడు మోటో వ్లాగింగ్కి కంప్లీట్ బడ్జెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎప్పటి నుంచో కొనాలనుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇదే మీడియా మోడ్. సో ఇది నిజంగా చాలా వర్త్ ప్రోడక్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు కేస్ ఫిక్స్ చేయాల్సిన పని ఉండదు, అడాప్టర్ ఫిక్స్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ గోప్రోకి డైరెక్ట్గా మనం ఫిక్స్ చేసి మైక్ అనేది అటాచ్ చేసేయచ్చు. అందుకే ఇది నాకు అంత ఇష్టము. చూసే కూడా సింపుల్ ఉంటుంది లుక్ మన మోటో వ్లాగింగ్కి. సో దీన్ని కూడా నీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, మీకు ప్రైసెస్ కూడా లాస్ట్లో చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మన మీడియా మోడ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీనికోసము అసలు చాలా తంటాలు పడినా. దీనికి ఈ మీడియా మోడ్ వచ్చేసి దేనికి సెట్ అవుతుంది ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ బాక్స్ మీద క్లారిటీకి ఇచ్చేసినారు మనకి. హీరో 13కి, హీరో 12కి, హీరో 11కి, హీరో 10కి, హీరో 9కి సెట్ అవుతుంది. ఇది వచ్చేసి వెదర్ రెసిస్టెంట్ డైరెక్షనల్ మైక్. నెక్స్ట్ వచ్చేసి 3.5mm మైక్ పోర్ట్ వస్తుంది, మీకు క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తా. నెక్స్ట్ HDMI పోర్టు, నెక్స్ట్ USB పోర్టు. ఈ 3 పోర్ట్స్ అయితే ఉంటాయి మనకు మీడియా మోడ్లో.
నిజంగా దాదాపు ఇది నా చేతికి వచ్చేంతవరకు నాకైతే నమ్మకం లేదు ఇది వస్తుందా రాదా అనేసి. అమెజాన్ వాళ్ళు ఫస్ట్ టైం ఇది చాలా అంటే చాలా డిలే చేసినారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, దాదాపు 10 days 11 days డిలే చేసినారు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసేద్దాం. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం ఈ బాక్స్ని. నెక్స్ట్ వచ్చేసి గోప్రో మీడియా మోడ్ ఏదో మాన్యువల్స్ ఇచ్చినారు. నెక్స్ట్ లిమిటెడ్ వారంటీయే. సో చలో మన మీడియా మోడ్ ఇది. దీంతో మంచిగా ఒక యాక్షన్ గోప్రో వాళ్ళదే మౌంట్ ఇచ్చినారు. నెక్స్ట్ తంబు స్క్రూ కూడా ఇచ్చినారు. సో ఇది ఎందుకు బాగుంటుందంటే ఇది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొత్త హెల్మెట్కి మౌంట్ చేసింది కూడా ఇదే. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి మనము మీడియా మోడ్కి. కాకపోతే ఇది మనం పోయే స్పీడ్కి ఇది ఉంటుందో లేదో డౌటే. నేను మ్యాక్సిమం ఇది రిమూవ్ చేస్తా బైక్ రైడ్ చేసేటప్పుడు. సో చలో ఇంకా ఒక ముందర చూసుకోవచ్చు నీట్గా వేసేసిన. నిన్ననే నైటే ఫిక్స్ చేసేసిన ఎంసీలు అంతా వేసి. సో ఇది వచ్చేసి గోప్రో వాళ్ళదే మౌంట్ వస్తుంది కదా, అదైతే వేసిన. సో ఇక ఒక ఎక్స్టెండర్ అయితే పెట్టిన. ఎక్స్టెండర్ ఎందుకంటే కొంచెం గోప్రో హైట్ చేసి ప్రాపర్ వ్యూ కోసము. నెక్స్ట్ మన గోప్రో ఫిక్స్ చేసేద్దాం. ఇంకొకటి ఏమంటే మీరు ఏదైతే ఈ హోల్స్ ఉంటాయో ఇది ఒరిజినల్ గోప్రో కెమెరాది. నార్మల్ గోప్రో కేస్ యూస్ చేసేటప్పుడు ఆ కేస్ది ఉంటుంది ఇది. బట్ ఇది ఒరిజినల్ గోప్రో కెమెరాతోనే అటాచ్ అయి ఉంటుంది. ఇది ఇరిగిపోతే కూడా ప్రాబ్లం. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది చూసుకోవచ్చు ఫిక్స్ చేసిన. ఇది కొంచెం లో యాంగిల్ వస్తుందనే నాకు తేడా కొడుతుంది. చెక్ చేయాలి. చెక్ చేసి కూడా యాంగిల్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మైక్ కూడా ఫిక్స్ చేసేద్దాం. మైక్ ఇక్కడ వస్తుంది మనకు. దీనికి ఒక ఫిల్టర్ వేద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు వేసి చూపిస్తా ఫిల్టర్ ఎట్లా సెట్ చేయాలి ఏమనేసి. సో ఏం లేదు, నేను ప్రజెంట్ ఇప్పుడు ND16 యూజ్ చేస్తా. ఇది ND16 ఫిల్టర్ యూజ్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఒక్కొక్కటిగా మీకు ఏసీ కూడా చూపిస్తా, ఓకేనా, ఎట్లుంటుంది ఏమనేసి. జస్ట్ ఇది మీకు ఇక్కడ చూపించాలి కాబట్టి క్లారిటీగా, మళ్ళీ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు క్లారిటీగా చూపించలేను, అందుకే ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి నీట్గా చూసుకోండి, డస్ట్ ఏమైనా ఉందో లేదా అనేసి. సో ఇట్లా గోప్రోకి జస్ట్ ఇట్లా అది మొదలేసినామంటే ఫిల్టర్ అనేది ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఇది చూసుకోవచ్చు. ఫిల్టర్స్ ఎట్లా అంటే ఫిల్టర్స్లో 2 types ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి ఇలాంటి ఫిల్టర్ లెన్స్ రిమూవ్ చేయకుండా, గోప్రోది లెన్స్ రిమూవ్ చేయకుండా దాని మీద ఫిక్స్ చేసే ఫిల్టర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ గోప్రో ఏదైతే లెన్స్ ఉందో దాన్ని రిమూవ్ చేసి ఇంకో లెన్స్ ఫిక్స్ చేసేలాగా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేశానంటే, సో ఫస్ట్ థింగ్ ఈడ మనము జస్ట్ గోప్రో కెమెరా పైన ఫిక్స్ చేస్తున్నాము. సెకండ్ థింగ్ ఇది మనకు కొంచెం వాటర్ ప్రూఫే. లెన్స్లోకి ఈడ గోప్రోలోకి వాటర్ పోయే ఛాన్సెస్ లేదు. ఎప్పుడైతే మనము వేరేది కంపెనీ వేస్తామో గోప్రో కాకుండా ఈ లెన్స్ని రిమూవ్ చేసి అప్పుడు వాటర్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను అది ప్రిఫర్ చేయలేదు. ఎట్లుంటుంది అనేసి మీరే చూసి చెప్పండి. సో చలో స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మొత్తానికి మీడియా మోడ్ సెట్టింగ్స్ అన్నీ చెక్ చేసుకున్నా. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తా వస్తున్నా, బట్ మంచి సెట్టింగ్స్ ఎత్తికి ఇప్పుడు ఇంత దూరం వచ్చినాము. యాంగిల్ కూడా ఇక్కడ ఈ ఎక్స్టెండర్ ఇంకోటి ఫిక్స్ చేసుకోవాల్సిందే, అది మళ్ళీ ఫిక్స్ చేసుకుంటా ప్రస్తుతానికి వీడియో చేసేద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఫిల్టర్స్ ఎట్లున్నాయి, వాయిస్ ఎట్లుంది మీడియా మోడ్లో చెక్ చేసేద్దాము, ఓకేనా. సో చలో ఇప్పుడు వచ్చేసి ఈ ఫిల్టర్ వచ్చేసి ND16 ఫిల్టర్. ఇది 16లో ఎట్లా వస్తుందో చూద్దాం. మోషన్ బ్లర్ కూడా గమనించండి. మోషన్ బ్లర్ ఏమంటే మీకు క్లారిటీగా చెప్తా. మోషన్ బ్లర్ వచ్చేసి మీకు ఇక్కడ ఈ పార్ట్ మాత్రం కొంచెం షేక్ అయినట్టు ఉండదు. మిగతా ఇటు పక్క అంతా బ్లర్గా వస్తూ ఉంటుంది చూడండి. కొంచెం సినిమాటిక్ ఫీల్ వస్తుంది. మీకు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా వేసి చూపించేస్తా. సో నా వాయిస్ ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ 77 స్పీడ్ పోతానా. 77, 80, 85, 86, 90, 90, 95, 99, 100. సో మీడియా మోడు సౌండ్తో అంతా నేను అంత పెద్ద సాటిస్ఫై అవ్వాలా అంటే ఏం అర్థం కాదు నాకు సెట్టింగ్స్. దాంతో ఇంకా మెల్లగా రీసెర్చ్ చేయాలి. అది నాకు అసలు సెట్టింగ్స్ మామూలుగా లేవు. ఆప్షన్లు 10 ఆప్షన్లు ఉన్నాయి అక్కడ. స్టాండర్డ్ మైక్ అనేసి, ప్రో ప్లస్ మైక్ అనేసి, ప్రో మైక్ అనేసి. ఇప్పుడు
ఇప్పుడు మీకు దీని వ్యూ కూడా అంత క్లారిటీగా ఉండదు. దీని ఏదైతే వ్యూ ఉందో మీకు ఫ్రంట్ కనపడలే ఎక్కువ. ఇప్పుడు టెస్ట్ చేసేద్దాము, ప్లస్ మీడియా మోడ్ సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తానా, 83. మామూలు ఏమంటే నాకు మెయిన్ ఇదే ప్రాబ్లము, ఇట్లా సౌండ్ రాకూడదు మైక్ కొంచెం గజగజ అని. అది మనం ఏం చేయలేం దాన్ని. ఇంకొకటి ఉంది, స్పీడ్ పోయినప్పుడు వాయిస్ అనేది ఎక్కువ రికార్డ్ అయిపోతుంది. ఐ మీన్ నాయిస్ ఎక్కువ రావడం వల్ల సౌండ్ వచ్చేస్తుంది మైక్ అనేది. సో దానికి మనం ఏం చేయలేము అనుకోండి. బట్ మీడియా మోడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసినా కొంచెం బాగా పనిచేస్తుందేమో అనేసి. బట్ మీడియా మోడ్ కూడా అట్లనే ఉంది. మనమేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టకూడదు మీడియా మోడ్ మీద, అది అర్థమైంది. బట్ ఎందుకో మీడియా మోడే వాడాలనిపిస్తుంది నాకు. అయినా కూడా అడాప్టర్ కన్నా మీడియా మోడే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో చూద్దాం, మ్యాక్సిమం మీడియా మోడే వాడతా అడాప్టర్ కన్నా నేను. ఇది వచ్చేసి సిపిఎల్ ఫిల్టర్ చేసాం. ఇప్పుడు లైటింగ్ చూసుకోవచ్చు, మామూలుగా లేదు. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఈ ఫిల్టర్ లైటింగ్ తక్కువ ఉండేటప్పుడు యూజ్ చేయాల్సిన ఫిల్టర్ అని అర్థమైంది. అట్లా ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్కలాగా టెస్ట్ చేయాలి. బట్ ఇప్పుడు ఉండే దీనికి ఏ ఫిల్టర్ సెట్ అయిందంటే ND32 పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సెట్ అయింది ఏదైనా అంటే ఇప్పుడు ఉండే ఎన్విరాన్మెంట్కి ఇదే ND32 అయితే సెట్ అయింది. మోషన్ బ్లర్ అంతా హెవీ వస్తుంది. సో ఇది ఫిల్టర్స్ పంచాయితీ. కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొన్ని మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో నన్ను అడిగితే మీడియా మోడ్ బెస్టా కాదా అంటే, కంపేర్ టు మైక్ అడాప్టర్ ఇది కొంచెం బెస్ట్ ఇస్తుంది. సో మీడియా మోడ్లో డిసడ్వాంటేజెస్ ఏందిరా అంటే, మీరు మాటికి మీడియా GoPro తీసి బ్యాటరీస్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మిగిలిన అన్ని ప్లస్ పాయింట్సే ఉంటాయి మనకు మీడియా మోడ్లో. ప్లస్ కాస్ట్ కొంచెం ఎక్కువ. నేను ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఉంటుంది డిస్క్రిప్షన్లో మీకు, ఓకేనా? సో ఫిల్టర్స్ పంచాయితీ అయితే ఇది. ఒక్కొక్క ఫిల్టరు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యేలాగా వేసుకోవాలి. క్లౌడీగా ఉన్నప్పుడు, ఆర్ఎల్స్ లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవాలా. నేను అందుకే మీకు 4 ఫిల్టర్స్ వేసి చూపించేసిన, ఏ ఫిల్టర్ ఎట్లా పనిచేస్తుంది లైటింగ్లో అనేసి. నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటాను. చూస్తున్నారు కదా మీరు వీడియో. సో మీడియా మోడ్ ఎట్లా అనిపించింది కంపేర్ టు మైక్ అడాప్టర్. ఇది వాయిస్ నాకు తెలిసినంత వరకు నాకు కొంచెం క్లారిటీ అనేది ఉంది వాయిస్లో. మీడియా మోడ్ ఎట్లా అంటే కొంచెం స్మూత్గా ఉంది. బట్ ఏ మైక్ అయినా ఎంత ఇదైనా స్పీడ్ వెళ్తే కన్ఫర్మ్ అది పట్ సౌండ్ అనేది కొంచెం వస్తుంది, దాంతో డౌటే లేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.